హాయ్ గైస్, వీడియో అనేది చాలా బాగుంటుందండి. వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామందికి అనేది ల్యాబ్స్ అనేది చాలామంది ఏంటంటే పిల్లలు పెడుతూ ఉంటాయండి. మ్యాక్సిమం ల్యాబ్స్ అనేది ఏంటంటే ఎక్కువ సహజంగా ఏంటంటే 9 నెక్స్ట్ కొన్ని ఏంటంటే ల్యాబ్స్ అనేది అంటే 10 పిల్లలు 12 పిల్లలు పెట్టే రోజులు అయితే ఉంటాయండి. బట్ ఇక్కడ ఏమవుద్దంటే, ఎక్కువ పిల్లలు పుట్టిన తర్వాత మనకు అనిపిస్తుంటుంది 20 డేస్ పోయిన తర్వాత వీటికి అనేది పాలు సరిపోతే నెక్స్ట్ ఏంటంటే వీటికి ఏ ఫుడ్ పెట్టాలి, లేదంటే అవి తినేస్తాయని చెప్పి చాలామంది అనుకుంటారండి. బట్ ఏమవుద్దంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, మీరు అనేది ఇప్పుడు మాది ల్యాబ్ పిల్ల అయితే దీనికైతే మీరు ఇప్పుడు ఈ రోజు అనేది 19 రోజు అండి. 19 రోజులకి అనేది ఆటోమేటిక్గా అనేది నడిచేయడం జరుగుతుంది. అలాగే ఇది ఇంత హెల్తీగా ఉండడం కారణం అంటే పాలు అనేది ఒక్కదే కాబట్టి చక్కగా పాలు అయితే తాగుతుంది. కానీ మనం అనేది మదర్ మిల్క్ అనేది మ్యాక్సిమం అనేది 1 మంత్ అయితే ఇవ్వాలండి కంపల్సరీ కూడా. చాలామంది ఏం చేస్తారంటే, కొళ్ళు ఇప్పింది కదా అలా నడుస్తుందని చెప్పేసి చాలామంది కూడా సేలర్స్కి అయితే అమ్మేస్తారు. అంటే మార్కెటింగ్లో పెట్టేస్తారు. అంటే ఇప్పుడు మామూలుగా షాప్స్ కానీ వాళ్ళకి కానీ ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కదా, కొళ్ళు ఇప్పిస్తుంది కదా, నడుస్తుంది కదా. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మెయింటెనెన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, నెక్స్ట్ సేవ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 9 పిల్లలు అనుకోండి, మొత్తం ఇప్పుడు చూస్తాం కదా, ఈ రూమ్ మొత్తం తిరిగేస్తూ ఉంటాయి, నెక్స్ట్ లోన్కి వచ్చేస్తూ ఉంటాయి, మొత్తం మొత్తం అంతా యూరిన్ అయ్యి పూసేస్తూ ఉంటాయి చెప్పేసి కొంచెం ఇబ్బందితో ఏం చేస్తారంటే తీసుకెళ్ళినది కొంతమందికి చెప్తుంటారు. కొన్ని షాప్స్కి అనేది షాప్స్కి వచ్చి లాడ్లో కొనుక్కెళ్ళిపోవడం కానీ, లేదంటే మీకు అనేది మామూలు సింగిల్ పప్పి అని తీసుకెళ్ళిపోయి అమ్మేయడం కానీ జరుగుతుంది. కానీ మనం అనేది కంపల్సరీ కూడా పప్పీస్కి అనేది నెల రోజులు అయితే పాలు కంపల్సరీ ఇవ్వాలండి. ఎందుకంటే చాలామంది చెప్తారు 25 రోజులు ఇవ్వచ్చు, లేదంటే 22 రోజులు ఇవ్వచ్చు అని. అలా అది కరెక్ట్ కాదండి. నెల రోజులు కంపల్సరీ పప్పి అనేది పాలు తాగాలి. అలాగే పప్పి అనేది మదర్ దగ్గర ఫుడ్ నేర్చుకోవాలి. ఫుడ్ నేర్చుకుంటే ఎలాగంటే, మీరు అనేది స్టార్టర్ ఫుడ్ పెడతారు కదా, స్టార్టర్ ఫుడ్ అనేది అది మదర్ దగ్గర ఉన్నప్పుడు నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరు పాలు తాగుతున్న పిల్లలు, నెల రోజుల పిల్లలు మీరు తీసుకెళ్ళిపోయి అమ్మేశారు అనుకోండి, వాళ్ళు తీసుకెళ్ళి స్టార్టర్ ఫుడ్కి అలవాటు చేసిన వాడికి ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరిగారంటే పప్పీస్ అనేది తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎలా కాకుండా మదర్ దగ్గరే మనం అనేది స్టార్టర్ ఫుడ్ అనేది అలవాటు చేసి ఇతరులకు ఇచ్చామనుకోండి, ఇది మీకు లాసే. ఎందుకంటే ఇప్పుడు సేల్ చేసే వాళ్ళకి లాసే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వీటికి స్టార్టర్ ఫుడ్ తెచ్చి పెట్టి అలవాటు చేసి వీటి గురించి మళ్ళీ తీసుకెళ్ళి మనం కస్టమర్స్కి అనేది ఇవ్వాలంటే కొంచెం కష్టమే. కానీ మనం అనేది మన డాగ్ పుట్టే కాబట్టి, ఇప్పుడు మీరు పెంచుకున్న డాగ్ పుట్టే కాబట్టి అది మీ ఇంట్లో మనుషులే చూసుకొని మీరు అయితే కంపల్సరీ పప్పీకి అనేది మీరు కంపల్సరీ స్టార్టర్ ఫుడ్ అనేది అలవాటు చేసి ఇవ్వండి. ఎందుకంటే అలా అలవాటు చేయకపోయారు అనుకోండి, ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఇచ్చినా సరే డబ్బుల గురించి అయితే చూసుకోవద్దు. నేను మరీ చెప్తాను, మా అయితే ఎంత అవుతుంది స్టార్టర్ ఫుడ్ అనేది. మీరు ఇప్పుడు సపోజ్ ఒక ల్యాబ్ పప్పి అనేది మీరు ఒక 8,000కి అమ్మారు అనుకోండి, అందులో 2,000 పెట్టుకుంటే మీ దగ్గర ఉన్న పప్పీస్ కన్నట్లు కూడా మీరు అనేది 2 రోజులు 3 రోజులకి ఆ స్టార్టర్ ఫుడ్ వచ్చేస్తుంది. మీరు అంత లాభం పొందేటప్పుడు కనీసం ఇప్పుడు 5,000కి అమ్ముకున్నా సరే, లేదు అయ్యా పోనీ 2,000కి అమ్ముకున్నా సరే, ఈచ్ పప్పి 2,000కి అమ్ముకున్నా సరే, సపోజ్ చెప్తాను మీకు అనేది అమ్ముకున్నా సరే, మీరు జాలిపడి 2,000కి ఇచ్చినా సరే, అందులో ఒక 1,000 రూపాయలు పెట్టుబడినా సరే, మీరు పెట్టుబడినా సరే, ఆ పప్పీస్కి అనేది అంటే మీరు అనేది స్టార్టర్ ఫుడ్ అనేది అలవాటు చేస్తే మీకు మంచిది. మీకు ఎంతో కొంత పుణ్యం కాపాడుద్ది. ఎందుకంటే అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చక్కగా అనేది ఈ పాల మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా స్టార్టర్ ఫుడ్ తినేస్తే ఈజీగా అనేది అలవాటు అవుతాయి. కాబట్టి వాటికి అనేది రొంప గింప చేవి హెల్తీగా ఉంటాయి వాళ్ళ దగ్గర అనేది. ఇది ఒక మంచి పని చేయండి. చాలామంది సేలర్స్ ఏం చేస్తారు, ఇదే పని చేస్తారు. బిఫోర్ అనేది ఏంటంటే నాకు ఒకప్పుడు ఏంటంటే నేను ఒక పమిరాన్ని కొన్నాను. ఆయన ఏం చేశారు, మిల్క్ తగిన పప్పి ఇచ్చేసారు నాకు అనేది. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను స్టార్టర్ ఫుడ్ పెట్టాను. స్టార్టర్ ఫుడ్ పెట్టినప్పుడు ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ అవ్వలేదు, దాని బాడీకి అనేది రొంప చేసింది, కోల్డ్ చేసింది. కోల్డ్ చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత కూడా కొంచెం ఇబ్బంది, అంటే డైజెషన్ ప్రాబ్లం, అంటే మోషన్స్ అయిపోయి నెక్స్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే సరే అని చెప్పేసి నేను కూడా కంగారులో దాన్ని మామూలుగా దాన్ని ఎన్ని డేస్ అని కూడా నేను అడగలేదు, ఒకవేళ అమ్ముతున్నారని చెప్పి తీసుకొచ్చాను. వాళ్ళు ఏంటంటే 25 డేస్కి అనేది ఇచ్చేసారు షాప్కి అనేది. నేను ఆ రోజు వెళ్ళి తీసేసుకొచ్చేసాను. ఎందుకంటే అసలు యాక్చువల్ ఏంటంటే 30 డేస్ పోతే తీసుకోవాలంటే పప్పిని. బట్ వాళ్ళు ఏ ఉద్దేశంతో షాప్కి ఇచ్చేసారో తెలియదు. నేను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చానంటే పెంచుకునే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. అలాగే దాన్ని ఏజ్ కూడా నేను అడగలేదు వాళ్ళని అనేది. బట్ తీసుకొచ్చి హాస్పిటల్ చూపించిన తర్వాత మళ్ళీ పెట్ షాప్కి వెళ్ళి మళ్ళీ ఆ కస్టమర్ని అక్కడి నుంచి అలా కాంటాక్ట్ అవుతే దానికి 25 డేస్ అని చెప్పారు. అప్పుడు చాలా బాధకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో కొంచెం చెప్పారు, ఎప్పుడు కూడా ఏంటంటే మీరు అనేది ఒక 30 డేస్ పోయిన తర్వాత తీసుకొని స్టార్టర్ ఫుడ్ అలవాటు అయింది తీసుకుంటే మీకు అనేది పప్పి ఏంటంటే స్టార్టర్ ఫుడ్ అనేది అలవాటు అయిపోద్ది. కాబట్టి మీ దగ్గరికి వచ్చిన ఈ రొంపలు కానీ ప్రాబ్లమ్స్ కానీ రావని చెప్పారు. బట్ ఏదేమన్నా సరే మన డాక్టర్ కన్సల్ట్ తీసుకొని చక్కగా బాగానే ఎదిగిన దగ్గర పమిరన్ అనేది చాలా బాగుంది. ప్రజెంట్ అనేది మా సిస్టర్ దగ్గర అయితే ఉంది పమిరన్ అనేది. నేను ఒకటే చెప్తానండి, పప్పీకి అనేది 22 లేదంటే 25 లేదంటే 28 వచ్చినా సరే మీరు అనేది స్టార్టర్ ఫుడ్ అయితే పెట్టద్దు. 30 రోజుల వరకు తల్లిపాలే తాగాలి. తల్లిపాలు తాగితేనే దానికి అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ దాని బాడీలో హార్మోన్స్ కూడా చక్కగా డెవలప్మెంట్ అవుతాయి. మన చిన్నప్పుడు పుట్టిన వెంటనే మనం ఏదో నెస్కిం పెట్టకూడదండి. తల్లిపాలు తాగిన తర్వాతే దానికి అనేది హార్మోన్స్ పెరిగిన తర్వాత అప్పుడు మనం మిగతా ఫుడ్ పెట్టాలి, అప్పుడు డైజెషన్ అవుతుంది ఈ స్టార్టర్ ఫుడ్లు అయ్యి. అందుకని స్టార్టింగే స్టార్టర్ ఫుడ్ పెట్టేసాం అనుకోండి, హార్మోన్స్ పెరగవు. ఎందుకంటే తల్లిపాలే
ఈ స్టార్టర్ ఫుడ్ రెండిట్లో చాలా తేడా ఉంటుంది. అందుకని చెప్పేసి పెద్ద పెద్ద బీటర్స్, ఇప్పుడు నేను పెద్దగా ఏం తెలిసింది నాకు ఏంటంటే ఓన్లీ ల్యాబ్ నెక్స్ట్ పర్మనెంట్ గురించి నాకు తెలుసు. కానీ నాకంటే తెలిసిన పెద్ద పెద్ద బీటర్స్ కూడా మీకు చెప్పేది ఏంటంటే నెల రోజులు కంపల్సరీ ఉంచుకోమని చెప్తారు పప్పీస్ అనేది. అందుకని అలాగే నెల రోజుల వరకు పప్పీకి అనేది ఏంటంటే మదర్ మిల్క్ ఇవ్వమని చెప్తారు, వేరేది ఏం పెట్టద్దని చెప్తారు. పెద్ద పెద్ద బీటర్సే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అనుభవం, అది ఏం చేస్తే ఏం జరుగుతుందని తెలుసు వాళ్ళకి. అందుకని వివరంగా చెప్తారు వీడియోస్ అనేది. అలాగే జస్ట్ ఏంటంటే నా దగ్గర కూడా పప్పీ ఉంది కాబట్టి నేను అనేది ఎలా కేరింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తాను ఈ వీడియోలు అనేది. అంత మించి తప్ప నాకు మొత్తం తెలిసిపోయింది, నాకు సర్వం తెలిసిపోయింది డాగ్స్ గురించి. నేను డాగ్స్ పెద్ద బీట్ చేసేస్తున్నాను, డాగ్స్ పెద్ద నా దగ్గర ఉన్నాయి, కొన్ని 10-20 కుక్కలు నా దగ్గర ఉన్నాయి, వాటికి సంబంధించిన మ్యాటర్ అంతా మీకు చెప్పేది నేను చెప్పట్లేదు. బట్ నేను పెంచిన కుక్కల్లో నేను పెంచిన ఈ ల్యాబ్లో కానీ పమిరియన్లో కానీ నాకు తెలిసిన చిన్న చిన్న మార్పులు చేర్పులు నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్తున్నాను, అంతే మించి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అలాగే మళ్ళీ చెప్తున్నాను, బోర్డ్స్ వీడియోస్ కావాలంటే డెఫినెట్గా మీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. ఓన్లీ లవ్ బోర్డ్స్ గురించి మాత్రం ఉన్నాయి. అందువల్ల నేను వీడియోస్ అనేది చేయట్లేదు, లవ్ బోర్డ్స్ వీడియోస్ అనేది. అలాగే మన దగ్గర ల్యాబ్ అనేది పిల్లలు పెట్టింది కాబట్టి మా కుక్క అనేది అలాగే అంటే మీకు తెలుసు, లాస్ట్ టైం నుంచి వీడియోస్ చూస్తూ ఉంటారు, దీన్ని అప్డేట్ అనేది ఇస్తూ ఉంటున్నాను. అందువల్ల వీడియో చేయడం జరిగింది తప్ప వేరేగా ప్రత్యేకంగా నేను టాప్ బీడర్ని నాకు ఈ తెలుసు డాగ్స్ గురించి మాత్రం నేను చెప్పట్లేదు వీడియో అనేది. బట్ నేనేం చేస్తున్నానో అది చెప్తున్నాను. అలాగే చూడండి, నా దగ్గర డాగ్ కూడా చాలా హెల్తీగా ఉంది, అలాగే పప్పి కూడా చాలా హెల్తీగా ఉంది. అలాగే మీరు అడగచ్చు, భయ్యా మీరు డాగ్కి ఏ ఫుడ్ పెడుతున్నారని చెప్పేసి. ప్రజెంట్ దీనికి ఏ ఫుడ్ పెట్టట్లేదండి, జస్ట్ మీ ఇంట్లో ఏం తింటాం అదే పెడుతుంది దీనికి అనేది. అంటే మీరు అడగచ్చు, భయ్యా మీరు ఏం తింటున్నారంటే రెగ్యులర్ మనం ఏం తింటాం అదే తింటాం కదండి. దీనికి అనేది అంటే ఒకటి, దీనికి రైస్ అనేది సపరేట్గా వండుతాం అంతే. కూర మాత్రం దానికి మాకు ఒకటే కూర, అంత మించి ఇంకేమీ లేదు. రైస్ మాత్రం సపరేట్గా నేను అనేది అంటే మన కోట బియ్యం అనేది దీనికి సపరేట్గా అనేది దీనికి పెడతాను. దీనికి సపరేట్గా అనేది వండి దీనికి కూడా ఏంటంటే ఆ ఫుడ్ అనేది సపరేట్గా దీనికి పెడతాను తప్ప ఓన్లీ రైస్ తప్ప కర్రీ మాత్రం సేమ్ మేమేంటంటే అదే తింటుంది. మేము అలా అలవాటు చేస్తుంది దీనికి అనేది. దానివల్ల ఏంటంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము ఈరోజు మేము 99% ఏంటంటే వీక్లో అనేది ఒకసారి నీసు వండుకుంటాం, మిగతా అంతా కూడా మేము అనేది కాయగూరలు తింటాం. దీనికి ముందు నుంచి అలవాటు కానీ పాపం కాయగూరలు తింటుంది. ఎందుకంటే మేము పెట్టిన ఫుడ్ ఏ రోజు కూడా ఇది ఖాళీ చేయకంటే ఉండదు, మొత్తం ఖాళీ చేసేస్తుంది. మేము దీనికి అనేది 3 times అయితే ఫుడ్ పెడతాం. మార్నింగ్ పెడతాము, నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం పెడతాం, నైట్ పెడతాం. సేమ్ అలాగే. అలాగే మార్నింగ్ ఏంటంటే నేను చెప్తున్నాను, అందులో అబద్ధం ఆడడానికి ఏమి ఉండదు. ఒక్కోసారి పెరుగన్న పెడతాను మార్నింగ్ అనేది. ఎందుకంటే కొన్నిసార్లు అనేది దీనికి అనేది ఇడ్లీ పెట్టకపోవడం అవ్వకపోవడంతో దీనికి అనేది కంపల్సరీ కూడా పెరుగన్న పెడతాను. ఇందులో తప్పే ఉంది, ఉన్నది చెప్పుకోవడం కరెక్ట్. చాలామంది పెరుగన్న పెడితే అవి వస్తాయి అంటారు, బట్ నేను పెడతాను కానీ చెప్తాను. అదే రెగ్యులర్ పెట్టను. నేను ఒక్కోసారి ఇడ్లీ తీసుకురాకపోయిన సందర్భాలు ఉంటాయి, అటెళ్ళే పెడతాను. ఒకవేళ మీకు అర్థమైంది ఏమంటే పప్పీస్కి అయితే మాత్రాన మీరు అనేది ఫుడ్ అయితే పెట్టకూడదు. 30 days రాకును, 20 daysకి 22 daysకి పెట్టద్దు. అలా పెడితే ఇప్పుడు కాకుండా సరే ఫ్యూచర్లో అనేది ఆ బేబీస్కి అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. 30 days కంపల్సరీ మదర్ మిల్క్ తాగాల్సిందే, తాగాలి, అదే రూల్, అదే ధర్మం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియో కానీ లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి. ఇలా కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.